నమస్కారం, ఏఆర్ఎం న్యూస్కు స్వాగతం. ఈరోజు శివరాత్రి సందర్భంగా మన దేవాలయంలో ఉదయం 5 గంటలకే స్వామివారికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం జరిగింది. దీని తర్వాత కంటిన్యూగా స్వామివారికి అభిషేకం సాయంత్రం 6 గంటల వరకు కంటిన్యూగా అభిషేకం ఉంటుంది. 6:30 గంటలకు స్వామివారికి శివపార్వతుల కళ్యాణం ఉంటుంది. అదేవిధంగా 10:30 గంటలకు లింగోద్భవ అభిషేకం ఉంటుంది. ఈరోజు మన దేవాలయంలో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. మా ఈవో ఉమా మేడం గారు మన ఇక్కడ అన్ని క్యూ లైన్లు మామూలుగా భక్తులకు సీనియర్ సిటిజన్స్కు అభిషేకం టికెట్ అందరూ ఎవరి లైన్లు వాళ్ళకి ఏర్పాటు చేయడం జరిగింది. ఎలాంటి భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని వసతులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కావున భక్తులందరూ కూడా అన్ని కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారికి ఒక పాత్ర కావాలని కోరుతున్నాం. జై బలో ప్రసన్నాంజనేయ స్వామికి. ఓం నమ శివాయ. శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం ఆర్కేపురం నందు మహారాత్రి సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులు ఏర్పాటు చేయడం జరిగిందండి. క్యూ లైన్స్, అలాగే చలువ పందిళ్ళు, నీటి వసతి అన్నీ కల్పించడం జరిగిందండి. అలాగే మార్నింగ్ నుంచి నైట్ 1 o'clock వరకు శివుడికి సంబంధించిన అభిషేకాలు, అర్చనలు, బిల్వాష్టకాలు, అలాగే సాయంత్రం 6:30 గంటలకి స్వామివారి కళ్యాణం ఉందండి. తదనంతరం లింగోద్భవ కాలం ఉందండి. అర్ధరాత్రి 1 గంట వరకు శివనామస్మరణతో దేవాలయం మారుమోగుతుందండి. అందరూ స్వామివారి కృపకు పాత్ర కావాలని కోరుకుంటున్నాను. హ్యాపీ శివరాత్రి. దివ్య ప్రజలకి మహాశివరాత్రి శుభాకాంక్షలు. నేను ఈ కాలనీ ప్రెసిడెంట్ని ప్రస్తుతం. మా ఈవో గారు చాలా బాగా అరేంజ్ చేశారు. ఇక్కడ శివరాత్రి కోసము చలో పందిలు చేశారు, అన్ని లైన్ పెట్టారు. అర్చక సిబ్బంది కూడా మంచిగా పూజ చేస్తున్నారు. ఇంత మంచిగా మహాశివరాత్రి పండుగ జరుపుకోవడం మా కాలనీ వాసులుగా చాలా గర్విస్తున్నాం. బయటికి రానియచ్చు కదా.